తెలంగాణ న్యాయ బ్రాహ్మణుల యొక్క సంక్షేమాన్ని గురించి నేను మాట్లాడాలనుకున్నాను. నా పేరు ప్రొఫెసర్ ఎం బాగయ్య, మాది మొరంగపల్లి గ్రామం, వికారాబాద్ జిల్లా. నేను 40 సంవత్సరాల నుండి ఈ సంక్షేమ విభాగానికి చేదోడు వాదోడుగా అన్నిటికీ నేను ఉంటున్నాను. అంతేకాకుండా మాకు నిజాం కాలంలో ఇచ్చినటువంటి ఇనాములు 12 కులాలకు నిజాం కాలంలో ఈ వృత్తి వారికి ఇనాములు ఇచ్చారు. ఏవి? సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఒడ్ల, కన్సరి, ఊరడి, ఇట్లాంటి కులాలకు 12 కులాలు ఇచ్చిండు. ఈ 12 కులాలు ఎందుకంటే 12 కులాలు సేవా కులాలు, ప్రజలకు సేవ చేసేటువంటి కులాలు, వృత్తి ధర్మాన్ని ఆచరించేటువంటి కులాలు. అందుకని దీనికి నిజాం ప్రభువులు ఇనాములు ఇచ్చారు. వీళ్ళకి వెట్టి చాకిరి ఉండేది. వెట్టి అంటే నిజాము కాలంలో ఒక్కడు వచ్చేటోడు ఒక ఊరికి 10 ఊర్లకు వసూలు చేసుకునేటోళ్ళు పన్నును. ఆ వసూలు చేసుకున్న పన్నును ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోయేటప్పుడు ఎడ్ల బండి కట్టి ఇక్కడ సాకులోళ్ళు, మంగళోళ్ళు వీళ్ళంతా పోయేవాళ్ళు. తెలుగోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు వంటలు చేసి పెట్టుకోళ్ళు. ఇవన్నీ ఈ వృత్తులు అట్లా ఉన్నందుకు ఈ 12 కులాలు లేకుంటే తెలంగాణలో ఆ ఊరు కాదు పెంట అన్నాడు దాశరథి రంగాచార్య వారు. ఆయన నాకు బాగా దగ్గర ఉండేది చనిపోయే వరకు కూడా. అందుకని తెలంగాణ మీద ఉన్నటువంటి పట్టు కలిగినటువంటి సాహిత్యాన్ని అంతా నేను ఆపోషణం పట్టినాను. నేను ప్రొఫెసర్గా పనిచేసి ఉస్మాన్ సిటీలో రిటైర్ అయినా కాబట్టి మా వృత్తి ధర్మాన్ని ఆచరించడానికి మేము ఎప్పుడు వెనకాడలే. మా వృత్తి ధర్మం నిజంగా నాయ బ్రాహ్మణులకు 5 వృత్తులు ఉన్నాయి. ఒకటి క్షౌరము, వాయిద్యము, వైద్యము, మంత్రసాని, దివిటి. ఈ 5 వృత్తులు మావి. మనిషి పుట్టిన సత్యదాకా సేవ చేసినటువంటి వృత్తి మాది. మా వృత్తిని ఇప్పుడు ఎవరో వచ్చి వాళ్ళు ఏదో దొంగతనం చేసేసి ఏదో తీసుకుపోదామని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, బ్రాహ్మణులకు, మా కులాన్ని నాయ బ్రాహ్మణులు అంటున్నారు మన వాళ్ళు. నాయ బ్రాహ్మణులని ఎందుకు అంటున్నారంటే బ్రాహ్మణులో సగం పని మేము చేస్తున్నాం. అది ఎట్లా? తిరుపతిలో, అన్నవరంలో, సింహాచలంలో, అనంతగిరిలో ఎక్కడున్న దేవాలయం పోయిన తర్వాత పొద్దున మేల్కొల్పు చేస్తారు. మేల్కొల్పు చేస్తే వాయిద్యం కొట్టేటోడు మావాడే, ముందర దివిటి పట్టేటోడు మావాడే. దివిటి దేవునికి చుట్టూ రౌండ్గా తిరుగుతారు.